సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. తప్పు ఎవరిది, ఎవరి వల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా చూడాలి. ముందుగా కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఒకవేళ హాఫ్ అన్ అవర్ దాన్ని మళ్ళీ పరిశీలించవచ్చు కదా అనే విమర్శలు, ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే చాలా ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి 242 మంది సిబ్బందితో కలిపి ఆ పైలట్లు కూడా, కో పైలట్ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి పరిస్థితి. అయినా సరే మరి అది మానవ తప్పిదమా, టెక్నికల్ ఇష్యూనా ఏంటనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. దీనికి సంబంధించి మా ప్రతినిధి పాండురంగారావు మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పాండురంగారావు. రవీంద్ర, ఇక్కడ అయితే చాలా హృదయదారకమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ అహ్మదాబాద్ లోని సిటీ హాస్పిటల్ వద్ద గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ గాయపడిన వారిని పరామర్శించడానికి వచ్చారు, కానీ ఆయన వచ్చేటప్పటికే అందరూ మృత్యువాత పడ్డారు. అయితే ఇక్కడ ఒక్క విషయం అయితే ఉంది. అది ఏంటంటే విషాదంలో చిన్న ఆచారం అనొచ్చో లేకపోతే అదృష్టం అనొచ్చో తెలియదు, కానీ ఆంధ్ర సిటీ జ్ఞానేంద్ర సింగ్ మాలిక్ చెప్పిన దాని ప్రకారం ఒకే ఒక్క వ్యక్తి ఈ 242 మంది విమాన ప్రయాణికుల్లో ఒక వ్యక్తి గాయాలతో బయటపడ్డాడని చెప్పి ఆయన చెప్తున్నారు. సీటు నెంబర్ 11 విశ్వాస్ కుమార్ రమేష్, వయసు 40 సంవత్సరాలు. ఆయన విమాన ప్రమాదంలో ప్రాణాలతో ఉన్నారు, అంటే గాయపడ్డాడు. దాదాపు ఆయన కుడి కన్ను ఒకటి, ఛాతీ మీద, కాకపోతే ప్రాణానికి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఘోర విషాద విమాన ప్రయాణంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్. అయితే ఇప్పుడు ఈ విమాన ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇప్పటికైతే 100% నిఖార్సైన సైడ్ అయితే బయటికి రాదు. ఎందుకంటే బ్లాక్ బాక్స్ అనేది అనాలిసిస్ చేయాలి. అది కూడా బోయింగ్ విమానము కొంతమంది అమెరికా నిపుణులు కలిపి చేయాలి. దీనికి దాదాపు 4 రోజులు పైన పెట్టింది. కానీ డీజీసీఎల్ చెప్తుంది ఏంటంటే జనరల్ గా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అంటే పైలట్ కొన్ని తప్పులు చేయొచ్చు. అంటే ఒత్తిడితో ఉండటం, అలసట ఉండటం, లేదా 2-3 రకాల డ్యూటీలు చేసి ఇంకా అదనపు గంటలు పనిచేయటం వల్ల ఈ అనారోగ్య సంబంధం వల్ల ఒక రకమైన ప్రమాదం జరిగింది. రెండవ వచ్చేసి విమానంలో ఏదైనా భాగం సరిగ్గా పనిచేయకపోవడం, దాన్ని పైలట్ గుర్తించకపోవడం, అంటే విమాన ఇంజిన్ లేదా విద్యుత్ వ్యవస్థ, హైడ్రాలిక్ సిస్టము, సాంకేతిక లోపాల వల్ల కూడా ప్రమాదం జరిగింది. మూడోది వాతావరణంలో మార్పులు ఉన్నా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ట్యాకప్ చేయాల్సి వస్తే ఆ పరిస్థితులు తగ్గట్టుగా నడిపే అనుభవం పైలట్కి లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడే పౌర విమాన శాఖ రామ్మోహన్ నాయుడు సంఘటనా స్థలానికి వచ్చారు. ఆయన లోతుగా దర్యాప్తు చేస్తున్నాము, ఇది మహా విషాదం, ఇది చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది, ఈ ప్రమాదానికి కారణమైన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు అసలు ఈ ప్రమాదానికి మూల కారణం ఏంటంటే ప్రాథమికంగా నిర్ధారించేందుకు విమానయాన సంస్థలతో కలిపేసి ఆయన ఒక సమావేశం అయితే ఇంకొక గంటలో నిర్వహించబోతున్నారని సమాచారం అందుతుంది. ఇంకా అసలు చెప్పడానికైతే మాటలు రావటం లేదు, ఎందుకంటే ఇప్పుడే కొంచెం ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. పాండురంగారు, మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం, ఒక వ్యక్తి ఏసీకి సంబంధించినటువంటి రిమోట్ ఏసీ కూడా పనిచేయట్లేదని, అలాగే సరిగా ఇక్కడ మ్యాప్ ఏదో దాన్ని ప్రెస్ చేసినప్పుడు కూడా అది ఓపెన్ అవ్వట్లేదు, దీంట్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే ఫ్లైట్ లో కూడా సౌండ్స్ వస్తున్నాయి రకరకాలుగా అని చెప్పి అతను ముందుగానే ఎయిర్ ఇండియా అఫీషియల్స్ కి కంప్లైంట్ ఇచ్చినట్లు కూడా అతను ఎక్స్ లో పెట్టాడు పోస్ట్. దీనికి సంబంధించి అతను ఎవరు, అసలు ఏమైనా వివరాలు బయటకు వచ్చాయా? ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చినటువంటి వ్యక్తి ఆ ఫ్లైట్ ఎందుకు దిగిపోయాడు? లండన్ వెళ్లాల్సినటువంటి ఆ ఆకాష్ ఎందుకు అహ్మదాబాద్ లో దిగిపోయాడు? ఈ రకమైనటువంటి అనుమానాలు కూడా కొన్ని వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో ఏ రకంగా మనం దీన్ని చూడాలి? అసలు ఆకాష్ ఎవరు అనే దాని మీద ఏమన్నా పోలీసులు ఆరా తీస్తున్నారా? ఇది ఈ బోయింగ్ దీన్ని 787 మోడల్ అంటారు, డ్రీమ్ లైనర్ అని కూడా పిలుస్తారు. ఈ డ్రీమ్ లైనర్ విమానాల మీద చాలా గతంలో చాలా సాంకేతిక సమస్యల మీద కంప్లైంట్లు, అంటే ఏ విమానయాన సంస్థలు ఉన్నాయో మన భారతదేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా 787 విమానాలు చాలా మంది కొన్నారు.
కొన్ని సంఘటనలో ప్రమాదాలు జరగటం లేదా కొత్త ఎయిర్ బస్సు కూడా సాంకేతిక ఇబ్బందులు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది. ఇది బోయింగ్ విమానం చెప్పినప్పటికీ పట్టించుకోవట్లేదని మాత్రం ఒక ఆరోపణ వినిపిస్తుంది. తర్వాత ఇందాక మీరు అడిగిన అతని పేరు విషయాలు, అతను ఢిల్లీ నుంచి లండన్, అంటే ఇది ఈ విమానం ఢిల్లీ నుంచి వయా అహ్మదాబాద్ మీదుగా వెళ్తుంది అనమాట. అయితే అతను ఎక్కిన తర్వాత ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చే 2 గంటల్లో విమానం కుదుపులకు లోనయ్యింది, రకరకాల ఇబ్బందులు తయారైనాయి, ఏసీ కూడా పనిచేయట్లేదు అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసుకొని ఏది ఇండియా మేనేజ్మెంట్ ని ట్వీట్ చేస్తూ ఒక ఎక్స్ లో పెట్టాడు. ఆయన పెట్టేసి ఎందుకు అతనికి అనుమానం వచ్చింది, నేను ఈ విమానంలో ప్రయాణం చేయను, కావాలంటే వేరే విమానం వెళ్తానని చెప్పేసి అతను అహ్మదాబాద్ లో దిగిపోయాడు. అతను దిగిపోయిన 45 నిమిషాలకి ఈ ప్రమాదం జరిగింది. అంటే ఒక సామాన్య ప్రయాణికుడు విమానంలో ఇబ్బందులు ఉన్నాయి, ఇది దూర ప్రయాణానికి అనువుగా ఇప్పుడు లేదు అని గుర్తించి ట్వీట్ చేసినప్పటికీ టెక్నీషియన్స్ అందరూ పరిశీలించి విమానం బాగుందని ఎలా సర్టిఫికేట్ ఇచ్చారన్న మాత్రం దర్యాప్తులో తెలుస్తుంది. అంటే ఒక కామన్ మ్యాన్ గుర్తించగలిగినప్పుడు నిత్యం అదే పనిలో ఉండే సాంకేతిక నిపుణులు ఎందుకు గుర్తించలేకపోయారు? వాళ్ళు కష్టంగా చెప్పాలంటే సాంకేతిక నిపుణుల లోపం వల్లే ఈ ప్రమాదాలకు మూల కారణం అనేది ప్రాథమికంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కామన్ మ్యాన్ ఏదో జస్ట్ ఫ్లైట్ లో వెళ్ళే వ్యక్తి ఈ ఫ్లైట్ సరిగ్గా లేదు, ఇది సుదీర్ఘ ప్రయాణానికి అనువుగా లేదని గుర్తించగలిగితే సాంకేతిక నిపుణులు ఇంకెంత గుర్తించాలి? వాళ్ళు తక్షణ ఆ ఫ్లైట్ ప్రయాణానికి పనికిరాదని చెప్పేసి ఆపేసి వేరే విమానం ఏర్పాటు చేస్తే ఈ ఘోర దుర్ఘటన అయితే జరిగేది కాదు. ఇదే అంశం పైన పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఇప్పుడు సమావేశం అహ్మదాబాద్ లో నిర్వహించబోతున్నాడు. దానికి ఢిల్లీ నుంచి DGCA అధికారులు, ఎయిర్ ఇండియా సంబంధించిన మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులు కూడా వస్తున్నారు. అయితే మిగిలిన మరణించిన వారు అయితే సిటీ హాస్పిటల్లో ఏదైతే అహ్మదాబాద్ సిటీ హాస్పిటల్లో ఉందో ఎవరు స్త్రీ ఎవరు పురుషుడు అన్నది గుర్తించడానికి అయితే వీలు లేని పరిస్థితి. కనీసం ఇది ఇతను ఈ దేశం, ఇతను ఈ దేశం, ఇతను బ్రిటన్, ఇతను పోర్చుగల్, ఇతను కేరళ, ఇతను ఇండియా చెప్పడం కాదు, అసలు ఆ స్త్రీయా పురుషుడు చెప్పలేదు. అందుకనే గుజరాత్ ఆరోగ్య శాఖ కార్యదర్శి ఇప్పుడు ఒక ప్రకటన చేశాడు ప్రెస్ మీట్ పెట్టి, మృతులను ఎవరిని గుర్తించే పరిస్థితి లేదు. మేము మా దగ్గర ఉన్న డేటా ప్రకారం సంబంధిత కుటుంబ సభ్యులను పిలిపించి DNA టెస్టులు చేసిన తర్వాతే వారికి మేము అప్పగించగల పరిస్థితి ఉందంటే ఎంత ఘోరమైన విషాదమైన ప్రమాదం జరిగిందో మనం ఊహించుకోవచ్చు. అసలు మన ఓర్పని అన్నది ఇది. స్త్రీ పురుషుడే కాదు, వాళ్ళ కుటుంబం చెప్పడానికి లేదు. అందుకనే ఆయన ఇప్పుడు ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు, DNA పరీక్షలు నిర్వహించిన తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పచెప్తాము. దీని మీద ఇంకా మరిన్ని లేట్ అప్డేట్స్ మరి కొద్దిసేపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మరిన్ని అప్డేట్స్ కూడా మీకు ఇస్తాను నేను. స్టూడియో రైట్ పాండురంగ గారు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ముఖ్యంగా ఇది ఘోరమైనటువంటి ప్రమాదం, అలాగే అధికారుల తప్పిదం అయితే కనిపిస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సాధారణ ప్రయాణికుడు దానికి సంబంధించి ఒక రకమైనటువంటి మెసేజ్ ఇచ్చాడు, అతను విజువల్స్ లో కూడా చూపించాడు అది పని చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అని చెప్పి. అయినా సరే దాన్ని అటాచ్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆకాష్ అతని అంశాన్ని ఏదైతే ఫిర్యాదుని పరిగణలోకి తీసుకోలేదు అనేది మరి అర్థం కావట్లా. అంటే ఆకాష్ ఇచ్చినటువంటి కంప్లైంట్ వారికి చేరిందా లేదా అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకంటే ఒక అంశానికి సంబంధించి ఇది దీనివల్ల జరిగింది అని మనం తేల్చక ముందే విచారణలో చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఏదైనా బట్టి ముఖ్యంగా ఈ ఘోరమైనటువంటి విమాన ప్రమాదంలో ఎంతో మంది తమ ప్రాణాలని కోల్పోయారు. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1